ఇట్లా మనకబడి చూడండి పొద్దున ఏమన్నా మంచిగా కాదు తొందర పడ్డని ఈ దూడ కడుపులో ఇప్పుడు మనుషులకి అయితే స్టాండింగ్ పెట్టి ఇస్తారు ఏం పొగర్లోకి ఎట్లా తెలియదు అక్కడు పిలుచుకోని పొగని మీరైనా నువ్వు ఇష్టపడి ఏం పొగడు కడదామా రాని ఏదన్నా ఫస్ట్ బెదురుతుండే అట్టే తీసుకొని రాతాలి రాసుకో రాదు అసలు అది తలగా కానీ ఫురి తిరిగి కానీ ఇది కాళ్ళకున్న తాడు ఇచ్చిగోడు కాళ్ళకి ఉన్న తాడుని ఇచ్చిగోడు నువ్వు వద్దులబ్బా మీరు కడే తాడుతుంది వచ్చే ఉందిలే అడగాల అంటే మరి ఇప్పుడు ఏం చెప్పి నీకు అందుకే నా చెప్పింది ఇంకా బిర్రు మీద వెళ్ళారు ఎలాగ మరో వచ్చింది బాబు నీకు గౌడ ఏమిటి కుడితే తర్వాత చిన్న బుడ్డవాడా అక్కడ పోదురాని అయితే డాక్టర్లు చూడాలి అది అందరం మరమని అందరి మరమని ఇంత మాత్రం నూనె నాకు వెళ్ళిన నూనె తల్లి దొమ్మల కింద కొట్టి ఎంపాడికి కొట్టిపిస్తుంది ఎగాడు కొట్టు కొట్టు పిలుచుకో ఎత్తుకొచ్చినావా నీదేనా నూనమ్మా అలాగే ఫురి తిరిగింది ఏం కాదు చేయించుకోవడం నీకు తెలియదు సీజరింగ్ కాడిపోయాను సీజరింగ్ చేసుకుని కాడిపోయినావు ఒకసారి కాడిపోయినా మాట చెప్పడానికి ఒకసారి తీస్తారా కుట్లేస్తారు కాడిపోయినా నువ్వు కాడిపోయినావా ఎవరు కాడలే సీజరింగే నీకే అంటారు మంది దానిలో నువ్వేమి అట్టా ఇంటి కాపురం చేయలేదు ఇప్పుడు అంతేనావా అట్టల పని అయితే లేదు ఇప్పుడు అందుకే గట్టి ఉండవు నువ్వు ఎక్కడ దేవుడు ఎడుగురానే నూనె వస్తుంది చేతులకి అక్కడ నూనె అవుతారు పిల్లలకి చేతులు పూసుకోరా తలకాయ ఉంటుంది వెళ్ళగొట్టు తలకాయ నాడు ఉన్నది ఇటు తీసుకొచ్చినది నువ్వు కాకు అనిపిస్తుందా తలకాయ కదా తలకాయ అదే చూడు కిందికి దవడ ఇట్లా ఉంది పెయిన్కి మూత ఇట్లా ఉంది చూడు ముక్కులు ఆ రెండు ముక్కులలో పుట్టి టెగ్గు ట్రై చేయాలి తలగా అక్కడ ఉన్నది ఇక్కడ తిప్పుకున్నాము ఇప్పుడు పండ్లు కోస పడట్టు బ్లేడ్ లాగా ముక్కులు నువ్వు పండ్లో పెడతావు గడ్డి తీసుకురావు అట్లా కాదు నువ్వు పండ్లో కొట్టి అనగొట్టు ముక్కులో రాలేదు ముక్కులో కొడితే రాదు పండు పడి గుంజు చెయ్యి ఫోటో పెట్టుకో అట్లా ఆ చెయ్యి ఏం బాపను బొడ్డు ముట్టుకుంటా మొక్కలు వేసుకో ఊత పొడుచుకో మొక్కలు ఊత పొడిచి బాగా తీసుకో
పొజిషన్ తెచ్చినావా బేరా చాక నూనె పెట్టుకోకండి ఇంకొక్కడ మళ్ళీ పట్టుకొని వస్తలేదు కొమ్మిగా బాగా కొమ్ము కొట్ట ఎక్కడ పడుతుంది బాగా కాలు పెట్టి బాగా కలకలు సరే తలకాయ వస్తే మటుకు దూడ ఇంకొచ్చు ఏం కాదు తలకాయ రావాలా తీసుకోండి నేను చెప్తా మళ్ళా కడతావా దాని లెక్క ఏమనుకోడు మళ్ళా కడతావా అంటే ఎంప ఒకటే చచ్చిపోతుంది పట్టుకున్నాలంటే తాడు పట్టుకున్నట్టు దాన్ని రోగంలోనికి రాదనమాట తీసుకో గడి తీసుకోండి ఇట్లా పట్టుకోండి పడి దొడ్లో పెన్పు ఒకరు ఆడ పెన్ వేసుకోండి ఇంత పని కాదు సాక నూనె దాకా తలకాయ పట్టి చక్కగా తలకాయ కొంచెం ఒక ఇక్కడ మధ్య అక్కడ లాండి మెల్లిగా చూడు బాగండి తలకాయ చక్కగా ఫస్ట్ బాగండి ఇదనే మేలు రాయినా కంప్యూటర్ ఉందా లోపల పెట్టుకోవాలా పక్కల కనిపించలాడా బండి మీద అదిగా దాని ఏమంటారు కొంచెం కాలేజీలు వస్తాయి ఆడ పెట్టి కంప్యూటర్ కనిపించలా నువ్వు తీసుకొచ్చుకోవాలి ల్యాప్టాప్ చేసే పని మరి ఏ సొంత అదేనా ఉంది నీకు కొంచెం ఉంది అదేనా నీకేమన్నా అమ్మ కూడా ఏ సంవత్సరం కొట్టారు వస్తుంది మరి చిన్నగింది ఏం నీకు దీనికే ఏ అదేనా ఉంది అతనికి వచ్చేది వాళ్ళ గవర్నమెంట్ ఇదే మనకి వచ్చేది ఆవు కూడా చేసేవి ఏమయ్యారా నీ పిల్ల కను బాగైంది లేదా కాళ్ళు మంచిగా ఏమో చీదు నేను చేసింది చెప్పినావు 5 నిమిషాల కానిపోయింది 5 నెలల కానపా 5 నిమిషాలకే ఎవరు జిల్లా 5 నిమిషాల కనపడే 5 నిమిషాలకు కనిపెడతారా నువ్వేమి అవు కూడా ఏ 5 నిమిషాలకు కనపడి ఎట్లా నాకు నమ్మలా అలా కాళ్ళను వాళ్ళ ఊర్లో మన డాక్టర్ ఉన్నాడు మన డాక్టర్ 5 నిమిషాలు అంటే నాకు ఇవాళ విచిత్రం వస్తుంది నాకు మన డాక్టర్ ఒకసారి కనిపించింది దేవుడు భగవంతుడు ఎవరు కాలు పట్టి నువ్వు తలక పట్టుకో బయటకి ఆడగట్టు కానీ నువ్వు తలక పట్టి ఇక్కడ ముందరకాలకి మకం చేస్తే అది పచ్చిపోయింది కదా ఇప్పుడు వెనక్కి తిరిగేటది తలక దూడ బాగానే పెంచింది మళ్ళీ దూడ మటుకు దూడ బాగా పెంచింది మళ్ళా ఫస్ట్ అది ఏమో ఒంటిపు తప్పింది ఆయన కూడా కొద్దుకునేది దీని వెనకన్నా ఇంట్లో కుట్టినట్టు కట్టినట్టుగా ఈయన ఇది ముందర వస్తలేదా ఇప్పుడు నడుస్తుంది కాలు పెట్టి ఫోన్ 2 ఫోన్ 2 ఫోన్ కాలు
రేవులు పట్టేసి కానీ మీరు కూడా దీన్ని సీజన్ చేయలేదు మొదలు కూడా మీరు ఎప్పుడైనా అనుకుంటే చేసుకోండి. చేయాలి దీన్ని కూడా మరి ఆ సీరింగ్ అప్పుడు చేయాలి దీన్ని కూడా మరి ఇంకా మంచి కోడి కాదు. 2 చేతులు పట్టుకో. పండ్లు వచ్చా కూడా తనకాయ బయటికి కాదు మళ్ళా గట్టి కొట్ట గుద్దు బాగా గుద్దు బాగా చూడరా పంపించి బయటకు పంపి పైకి పై బొడికి తీసానంటే ఆవు రప్పనైతే నువ్వు పట్టుకోరా మంచి ఎక్కినప్పుడు నువ్వు కాలు పట్టుకోను తలకాయ తలకాయ నేను వేయకండి ఎక్కడ కాలపడేయకండి మీరు నువ్వు అక్కడ చూసుకుంటే సెల్లు సట్ట పెట్టినా ఇప్పుడు కాలపడేయకండి ఎక్కువ ఫోన్ చూసుకోసే ఇప్పుడు తాడగడు మరి నీకుండిగా కొంచెం ఇప్పుడు తలకాయ బయటపడి ఒక కాలు బయటకున్నందుకే తలకాయ బయట వేసిన నేను ఒక కాలు లోపలికి పెట్టినావా కాలని లోపలికి అట్ట ఫ్రంట్ తిప్పి తలకాయని ఇక్కడ తిప్పుకొచ్చిన అక్కడ ఉన్న తలకాయని తల్లి ఎక్కడ ముఖం అంటే దూరం అక్కడ ముఖం కాలు చక్క చేయబడి కొంచెం చూద్దాం అది కొడితే కాలు ఏమి చూడు ఈ బాధ వద్దురా బాగుంది అసలు కాదు ఏమి మంచిగా ఉరుకులాడాకండి కొడుకు అమ్మని కొడుకోడు కిందికి శివ పెంటి అవతల దూడని కోతులేని ఈ తలకాయ కదా ఈ తలకాయ ఇట్లా పడిపోయింది అట్లా ఈ కాళ్ళు ఇట్లా మడిపోయినా కన్నాగా ఈ రెండు ఇట్లా మడిగినాయి నేను సేపు కొడితే నాకు ఇది ఒక్కటే తగులుతుంది సేపు కొడితే తెలియదు ఈ కాళ్ళని తీసుకుంటే ఈ రెండు ఇట్లా వచ్చినాయి ఇప్పుడు ఎట్లా వస్తుంది ఏం పెద్ద ఇల్లు వాళ్ళకి తలకాయ వచ్చింది